సీఎం సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకత నిర్వహించాలని సీఎం రేవంత్ ఇచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైట్ రూపొందించారు. సచివాలయంలో సీఎం రేవంత్ ఈ వెబ్సైట్ ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయనే నేపథ్యంలో ఈ విధానం రూపొందించారు. ఇక ముందు సీఎం సహాయ నిధి దరఖాస్తులు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫారసులకు జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో సంబంధిత దరఖాస్తుదారులు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేశాక సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులు సచివాలయంలో అందించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్కు సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ ఆమోదించి చెక్ సిద్ధం చేస్తారు. చెక్పై తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ముద్రిస్తారు. దీనివల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్కులు స్వయంగా దరఖాస్తుదారులకు అందిస్తారు. ఈ నెల 15 తర్వాత దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు.